రాజసుధ ఛానల్కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక జ్యోతిష్యపరమైన విషయాలు మనం ఎన్నో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే యోగాలు. అంటే ఆస్ట్రాలజీ ప్రకారము యోగం అంటే ఏంటి, మరి ఈరోజు మనం ఒక యోగం గురించి తెలుసుకుందాం. అయితే జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా యోగాలు మనం తీసుకున్నట్టయితే మనకి పంచమహాపురుష యోగాలు ఉన్నాయండి. అయితే ఈ పంచమహాపురుష యోగాలు అనేవి ఎలా సంప్రాప్తిస్తాయి అంటే సూర్యుడు చంద్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు అంటే బుధుడు వల్ల మనకి భద్ర మహాపురుష యోగం కలుగుతోంది, శని వల్ల ససక మహాపురుష యోగం కలుగుతుంది, కుజుడు వల్ల రుచిక మహాపురుష యోగం కలుగుతుంది. మరి గురువు వల్ల శుక్రుడి వల్ల ఏర్పడే యోగం ఏంటి అంటే మాలవ్య మహాపురుష యోగం కలుగుతుంది. అలాగే గురువు వల్ల హంస మహాపురుష యోగం కలుగుతోంది. ఈ ఐదిటిని ఏమంటారు? పంచమహా పురుష యోగాలు అంటారు. అంటే ఈ యోగాలు ఉండటం వల్ల మనిషి జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తాడని చెప్పి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నమ్మకం. అయితే యోగం అంటే ఏంటి? రెండు గ్రహాల కలయికని మనం యోగంగా చెప్తాము. ఈ రకంగా యోగం ఏర్పడిన వాళ్ళు సమాజంలో 10 మందికి ఉపయోగపడే స్థానాల్లో ఉంటారట. అంటే చాలా వరకు మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కదా, గజకేసర యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, రుచిక మహాపురుష యోగం ఉంది, ఇలా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే యోగం అంటే ఏంటి అంటే రెండు గ్రహాల కలయిక. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే దానివల్ల ఒక యోగం ఏర్పడుతోంది. ఆ యోగం వల్ల మనకి కలిగే లాభం ఏంటి అంటే ఆ వ్యక్తి, వాళ్ళే సెలబ్రిటీస్ అంటారండి, సమాజంలో 10 మందికి ఉపయోగపడే ఒక స్థానంలో ఉంటారు. అంటే రాజకీయ యోగాలు ఏర్పడవచ్చు, ధన యోగాలు ఏర్పడవచ్చు, విశేష యోగాలు, బుధాదిత్య యోగం అనుకోండి, ఎక్కువ మందిని పోషించే శక్తి కలిగి ఉంటారు బుధాదిత్య యోగం అయితే. మరి ఈరోజు మనము ముఖ్యంగా పంచమహాపురుష యోగాల్లో మొదటిది కుజుడికి సంబంధించింది. మరి యోగాలు మనం చెప్పుకున్నాం, కుజుడికి సంబంధించిన యోగం చెప్పుకున్నాం, బుధుడికి సంబంధించిన భద్ర మహాపురుష యోగము, అలాగే శనికి సంబంధించింది ససక మహాపురుష యోగం అని, అలాగే గురువుకు సంబంధించింది హంస మహాపురుష యోగం అని, అలాగే శుక్రుడికి సంబంధించింది మాలవ్య మహాపురుష యోగం. ఇలా పంచమహాపురుష యోగాల్లో ఈరోజు మొదటిది రుచిక మహాపురుష యోగం గురించి తెలుసుకుందాం. ఈ యోగం ఎవరెవరికి వర్తిస్తుంది, ఈ యోగం ఎలా వర్తిస్తుందో కూడా తెలుసుకుందాం. రుచిక మహాపురుష యోగము ఉంటే ఆ వ్యక్తి 75 సంవత్సరాల పైన జీవిస్తాడట. మరి కుజుడికి సంబంధించిన యోగం కాబట్టి మనిషి చాలా ఎత్తుగా ఎర్రగా కనిపిస్తాడు. మరి రాజరికపు లక్షణాలు ఆ వ్యక్తిలో చాలా ఎక్కువ ఉంటాయి. ఆయుర ఆరోగ్యాలు కలిసి మహారాజ యోగం పడుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఉంటే. మరి ఈ యోగం ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం. మరి కుజుడు కేంద్ర స్థానాల్లో ఎక్కడైనా ఉంటే, కేంద్ర స్థానాలు ఏంటి? జ్యోతిష శాస్త్ర ప్రకారం 1, 4, 7, 10 కేంద్రాలు. మరి కేంద్ర స్థానాల్లో కుజుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ కుజుడు ఉన్నట్టయితే ఈ రుచిక మహాపురుష యోగం కలుగుతుంది. మరి ఈ యోగము ఉదాహరణకి ఎవరికి ఉంది అంటే మన ప్రధాని మోడీ గారికి ఉందండి. ఆయన వృశ్చిక లగ్నం, లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి రుచిక మహాపురుష యోగం ఉంది. మరి మనం చెప్పుకునే లక్షణాలన్నీ కూడా మోడీ గారికి వర్తిస్తాయి అన్నమాట ఈ రుచిక మహాపురుష యోగంలో. మరి ఏం చెప్పుకున్నాం? కేంద్ర స్థానాల్లో మరి కుజుడు ఉండి అది అతనికి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అయితే ఈ యోగం పడుతుంది అని చెప్పారు. మరి ఏ రాశులకు వారికి అంటే ఏ రాశులకు ఈ రుచిక మహాపురుష యోగం వర్తిస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక లగ్నం వాళ్ళకి 7, 10 స్థానాల్లో కుజుడు ఉంటే రుచిక మహాపురుష యోగం కలుగుతుంది. కర్కాటక లగ్నానికి సప్తమం ఏమవుతుంది? మకరం అవుతుంది. కాబట్టి మకరంలో కుజుడు ఉచ్చ కదా, అలా కర్కాటక లగ్నం వాళ్ళకి 7, 10 స్థానాల్లో కుజుడు ఉన్నట్టయితే రుచిక మహాపురుష యోగము వర్తిస్తుంది. అలాగే మేషలగ్నం వాళ్ళకి, మరి మేషలగ్నం వాళ్ళకి లగ్నంలో అంటే మేషలగ్నం అంటే స్వక్షేత్రం అయింది కదా కుజుడికి, అంటే లగ్నంలో అలాగే 10వ స్థానం ఏమైంది? మకరమైంది. 1, 10 స్థానాల్లో మేషలగ్నానికి కుజుడు ఉంటే రుచిక మహాపురుష యోగం వర్తిస్తుందండి. తర్వాత సింహలగ్నానికి 4వ స్థానం, సింహలగ్నానికి 4వ స్థానం వృచ్చికం అవుతుంది. వృచ్చికంలో కుజుడు 4వ స్థానంలో సింహలగ్నానికి ఉంటే అది రుచిక మహాపురుష యోగంగా మనం చెప్పుకోవచ్చు. మరొకటి వృచ్చిక లగ్నానికి లగ్నంలోని కుజుడు ఉంటే అది రుచిక మహాపురుష యోగం. ఇప్పుడు మనం చెప్పుకున్న మోడీ గారి జాతకంలో ఈ రకంగా ఉంది అని చెప్పి, ఆయనది వృచ్చిక లగ్నమై లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు రుచిక మహాపురుష యోగం పట్టింది. ఆయన ప్రధాని అయ్యారు కాబట్టి మహారాజ యోగాలు కూడా ఆయనకి చాలా ఉన్నాయండి.
అలాగే తులా లగ్నానికి మనం తీసుకున్నట్టయితే రుచిక మహాపురుష యోగం 4-7 స్థానాల్లో తులా లగ్నానికి. మరి 4వ స్థానం తులకి మకరం అవుతుంది, 4వ స్థానం 7 మేషం అవుతుంది. కాబట్టి రెండిట్లో కుజుడు ఉన్నట్టయితే రుచిక మహాపురుష యోగం పడుతుంది. మరొక లగ్నం మకర లగ్నానికి, మకర లగ్నంలో 1-4 స్థానాల్లో కుజుడు ఉన్నట్టయితే వాళ్ళకి రుచిక మహాపురుష యోగం పడుతుందండి. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, రుచిక మహాపురుష యోగం గురించి తెలుసుకున్నాం. ఇది పంచ మహాపురుష యోగాల్లో ఒకటి, కుజుడికి సంబంధించింది. మరి కుజగ్రహం అంటే శరీర దారుఢ్యం చాలా ఎక్కువగా ఉంటుంది, పొడవుగా ఉంటారు, మనిషి ఎర్రగా ఉంటారు, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా కుజుడు లక్షణాలు కదా. మరి కుజుడు నుంచి వచ్చే ఈ రుచిక మహాపురుష యోగం ఉండడం వల్ల చక్కగా ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈరోజు రాజసుధ ఛానల్ ద్వారా చక్కగా ఒక యోగం గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక యోగం గురించి తెలుసుకుందాం. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్.